హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. ఈరోజు మన టాపిక్ ట్రెజర్ ఎన్ఎఫ్టి. సో లాస్ట్ వీడియో ఒకటి చేశాను, ట్రెజర్ ఎన్ఎఫ్టి ట్రెజర్ ఫండ్ గా మారిన తర్వాత. సో లాస్ట్ మనకు ప్రైస్ అనేది ఎలా డిక్రీజ్ అవుతూ వచ్చింది, టీఎఫ్టి టోకెన్. సో టీఎఫ్టి టోకెన్, టీఎఫ్టి కాయిన్ గా మనకు మార్కెట్లోకి రాబోతుంది. బినాన్స్ లో కావచ్చు, పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ లో కూడా లిస్టింగ్ అవబోతుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి లాస్ట్ వీడియో చెప్పడం జరిగింది. చాలా మంది కూడా ట్రెజర్ ఎన్ఎఫ్టి ట్రెజర్ ఫండ్ యాప్ ఓపెన్ చేయడం లేదు. సో చాలా మంది అక్కడ ఉన్నటువంటి అమౌంట్ ని, ఫండ్ ని డైలీ రిజర్వ్ కొట్టడం లేదు. అలా చేయడం వల్లనే కాయిన్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీ వ్యాలెట్ లో ఉన్న టీఎఫ్టి టోకెన్స్ తో ఎర్నింగ్స్ లో పెట్టుకొని ఎవ్రీ డే మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎర్నింగ్స్ లో, స్టేకింగ్ లో పెడుతూ ఉండండి. మీ వ్యాలెట్ లో ఏవైతే స్టేకింగ్ లో ఆల్రెడీ కలెక్షన్ లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీలు, ఆల్రెడీ ఎప్పుడైతే హోల్డింగ్ లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీలు ఉన్నాయో వాటిని కూడా ఫ్రీ జోన్ 1, 1.1, 2, 3, 4, 5 సో ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ పెడుతూనే ఉండండి. ఎక్కడ కూడా టీఎఫ్టీ టోకెన్లు కావచ్చు, మీ కలెక్షన్ లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీలు, హోల్డింగ్ లో ఉన్నటువంటి ఎన్ఎఫ్టీ అమౌంట్ ఎక్కడ కూడా ఖాళీగా ఉంచకుండా ప్రతిదీ కూడా రొటేట్ చేస్తూనే ఉండండి. అలా చేయడం వల్ల మీ వ్యాలెట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ వ్యాలెట్ లో ఉన్నటువంటి టీఎఫ్టీ టోకెన్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మనం నవంబర్ 23rd అని చెప్పేసి మనకు లాస్ట్ 4-5 months బ్యాక్ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్ కంటే ముందే మనకు ఎన్ఎఫ్టి యాక్టివేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ విత్డ్రాల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు దానిపైన ఫోకస్ చేస్తూ ఎవ్రీ డే లాగిన్ అవుతూ ఎవ్రీ డే రిజర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ నెంబర్ 2, క్రిప్టో కరెన్సీ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత, అది ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రాఫ్ అలా పెరుగుతూ హైక్ అలా ఏది కూడా పైకి వెళ్ళదన్నమాట. ఐ మీన్ బిట్ కాయిన్తో సహా కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్ అయినా సరే, ఫారెక్స్ అయినా సరే, ఏదైనా సరే, ఏ స్టాక్నైనా, ఏ టోకెన్ అయినా, ఏ కాయిన్ తీసుకున్నా సరే, అది స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి గ్రాఫ్ అలా పెరుగుతూ ప్రైస్ అలాగే ఇంక్రీజ్ అవుతూ ఎక్కడికి వెళ్ళదు. ఏది కూడా అలా వెళ్ళదు. ఎప్పుడైతే అది అప్ అండ్ డౌన్ అవుతూ ముందుకెళ్తుందో, అంటే ఒకసారి ఒక స్టెప్ పెరిగిన తర్వాత మళ్ళీ ఒక 50%, 60% డౌన్ అయిన తర్వాత పెరుగుతూ, తగ్గుతూ, పెరుగుతూ, తగ్గుతూ వెళ్తూనే ఉంటే అప్పుడు ఇది రియల్‌గా మూవ్‌మెంట్ ఉంది అని అర్థం. అండ్ ఒకటే మూవ్‌మెంట్‌తో అలా గ్రాఫ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. అక్కడ మ్యానిప్యులేషన్ జరుగుతుందని అర్థం. అదే విధంగా ప్రెజెంట్ మన టీఎఫ్టీ టోకెన్‌కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఒకసారి మనం గమనించినట్టయితే, సో 0.001 దగ్గర నుంచి 0.0001 దగ్గర నుంచి 0.002, 003, 004ను టచ్ చేసిన గ్రాఫ్ మళ్ళీ 0.004, 0.003, 0.002 వరకు కూడా టచ్ చేసి మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతూ పైకెళ్తుంది. సో అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అంటే ఎవరో మ్యానిప్యులేషన్ చేస్తున్నట్టు, అంటే పైనుంచి మనకు మ్యానిప్యులేషన్ జరుగుతున్నట్టు అలాంటివి ఉంటే డైరెక్ట్ ఒకటేసారి గ్రాఫ్ పెరిగి టోటల్‌గా మళ్ళీ అంతా డంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి టైం నవంబర్ 23 లోపే మనకు మూవ్‌మెంట్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తా ఉంది. అది చాలా మంది గమనించుకోవాలి. సో ఒకటేసారి మన గ్రాఫ్ పెరుగుతుంది, సడెన్‌గా పడిపోతుంది అని చెప్పేసి మనం ఏదో పానిక్ అయిపోయి ఉన్న టీఎఫ్టీ టోకెన్‌లు సేల్ చేసుకోవడం, మళ్ళీ కొనకుండా ఉండడం, అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో గ్రాఫ్ అనేది పడిపోతుంది అంటే మళ్ళీ పెరగడానికి రెడీ అవుతుందని అర్థం. ఓకే, అక్కడ బయ్యర్స్, సెల్లర్స్ డిమాండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, టోటల్‌గా ఇది ఇంటర్నేషనల్ వైస్‌గా ట్రాన్సాక్షన్ జరుగుతా ఉన్నాయి కాబట్టి, సో మనకు ఎంత డౌన్ అవుతుంది అనంటే అప్పుడు పర్చేజ్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరిగినప్పుడు సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుందని అర్థం. ఓకే, మనం ట్రేడింగ్ ఏదైనా సరే, ఇది ఒక ట్రేడింగ్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మనం ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. ఎందుకంటే స్క్రీన్ గ్రాఫ్ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, మనకు వీలైనంత వరకు ఎవరు $1000, $100 పెట్టి కొనమని చెప్పం. సో వీలైనంత వరకు 10, 50, 100 లోపు ఎవరి దగ్గరైనా యూఎస్‌డిటీలు ఉంటే టీఎఫ్టీ టోకెన్‌లను పర్చేజ్ చేస్తూ ఉండండి. మీ అమౌంట్ పెరిగింది అనంటే సేల్ చేసుకోండి. మళ్ళీ పర్చేజ్ చేస్తూ ఉండండి. మనకు ప్రతి వెబ్3 వాలెట్‌లో ఉంది. ట్రస్ట్ వాలెట్‌లో, మెటామాస్క్‌లో అండ్ పాన్‌కేక్స్ టోకెన్ పాకెట్‌లో కొన్నిట్లలో అవైలబుల్‌గా ఉంది. సో వెబ్3 వాలెట్‌లో. సో మనకు ముందు ముందు బినాన్స్ లాంటి ఎక్స్‌చేంజ్‌లో కూడా రాబోతుంది. సో అందుకని చెప్పేసి అందరూ వీలైతే కొంటూ అమ్ముతూ ఉండండి. ఎందుకంటే కమ్యూనిటీ చాలా పెద్దది. కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తా ఉన్నారు. కొన్ని లక్షల టోకెన్‌లు కాయిన్‌లుగా రాబోతున్నాయి. వాళ్ళందరూ కూడా వండర్‌ఫుల్ ఇన్‌కమ్ అనేది తీసుకోబోతున్నారు. సో అందుకని దాన్ని వీలైతే కొంటూ ఉండండి.
ప్రైస్ ఇంక్రీజ్ అయితే సేల్ చేసుకుంటూ ఉండండి. ఎవరైతే ట్రెజర్ ఫండ్ వ్యాలెట్లో మీ ఫండ్ ఉందో డైలీ రిజర్వ్ చేస్తూ ఉండండి. సో దాని ప్రైస్ పెరుగుతుంది, పడిపోతుందని ఎవ్వరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకున్న టైం పీరియడ్ వరకు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఓకే. సో ఎవ్రీ డే యాక్టివ్గా ఉండండి, ఎవ్రీ డే రిజర్వ్ చేస్తూ ఉండండి, ఎవ్రీ డే స్టేకింగ్, ఎర్నింగ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ కోసం, నెట్వర్క్ మార్కెటింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.